క్రికెటర్లు ఎవరైనా మ్యాచ్ ఉందంటే ఎంతో ప్రాక్టీస్ చేస్తారు. మ్యాచ్లో సరైన ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంగా కాస్త త్వరగానే నిద్రలేచి వీలైనంత సమయం గ్రౌండ్లోనే గడపాలని భావిస్తుంటారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ వెస్టిండీస్కు చెందిన షిమ్రాన్ హెట్మేర్ మాత్రం ఇందుకు భిన్నమట. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు కూడా అతడు నిద్రపోతాడట. ఈ విషయాన్ని ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించాడు. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంజు శాంసన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా సంజు శాంసన్ ఉండగా గత కొన్నేళ్లుగా షిమ్రాన్ హెట్మేర్ అదే జట్టు తరపున ఆడుతున్నాడు. ఈ సందర్భంగా అశ్విన్తో ఇంటర్వ్యూలో సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ సహచరుల గురించి మాట్లాడాడు. వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు షిమ్రాన్ హెట్మేర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. అతడు చాలా ఆలస్యంగా నిద్రలేస్తాడని చెప్పాడు. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఉంది అంటే అతడు సాయంత్రం 5 గంటలకు నిద్రలేస్తాడని గుర్తు చేశాడు. ఇక జట్టు సమావేశాల్లోనూ అతడు నిద్రపోతాడని చెప్పుకొచ్చాడు. అయితే అతడు మైదానంలోకి దిగితే మాత్రం కీలకమైన పరుగులు చేస్తూ జట్టును గెలిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రాజస్థాన్ రాయల్స్ ను వీడుతున్నాడన్న ప్రచారం నేపథ్యంలో సంజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కు కెప్టెన్ గా ఎంపికైన తర్వాత అతడి ఆట, అతడు చూసే దృక్పథం ఎలా మారిందో వివరించాడు. నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత తన ఆలోచన ఎంత మారిందోనన్నాడు. ఏదైనా అంశాన్ని చూసే విధానంలో ఎంతో మార్పు వచ్చిందన్నాడు. క్రికెట్లో విజయం సాధించడానికి ఓ మార్గం అంటూ లేదు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సక్సెస్ అవుతారు. అలాంటి వారిని ప్రశ్నించడం కంటే వెనుకొండి ప్రోత్సహించడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ ను వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై మాత్రం స్పందించలేదు. కాగా సంజు రాజస్థాన్ రాయల్స్ కు 4 సీజన్ల పాటు సారథిగా వ్యవహరించాడు. 2022లో అతడు జట్టును ఫైనల్స్ కి తీసుకెళ్లాడు. కానీ 2025 సీజన్లో రాజస్థాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.